ఎన్నికలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లాలో తలపెట్టిన ఎన్నికల ప్రచార సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొంటారని, అందుకే చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని తెలిపారు. సభకు సంబంధించిన పూర్తి వివరాలు చేశామంటూ దివాకర్ రావుతో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఎన్నికల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు మంచిర్యాల జిల్లాకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో ఉండబోతుంది. దీంతో ఏర్పాట్లు ఎలా చేశారు మొత్తం మీద మనతో మాట్లాడేందుకు మంచిర్యాల మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కేసీఆర్ రోడ్ షో ఎన్ని గంటలకు ఉన్నది, ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారి రోడ్ షో 6 గంటలకు మంచిర్యాలకి ఎంటర్ అవుతారు. ఈ రోడ్ షో ఏదైతే 100 ఫీట్ రోడ్ నుంచి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి వచ్చి ఇక్కడ అంబేద్కర్ ఐబీ జంక్షన్ వద్ద రోడ్ షో ఉంటుంది. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మంచిర్యాల కాన్స్టిట్యున్సీ బెల్లంపల్లి చెన్నూరు నుంచి పెద్ద ఎత్తున కేసీఆర్ గారి అభిమానులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు. హాజరు కావడానికి కారణం వల్ల మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలుగాన్ని హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చిన సందర్భంలో కేసీఆర్ గారి పాలన బాగుంది, ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చాయి, ఆనాడు 24 అవర్స్ కరెంట్ ఉంది, బ్రహ్మాండంగా చెరువులు, కుంటల్లో, గోదావరిలో నిండుగా నీరుంది, అవన్నీ ఇప్పుడు మాయమైపోయాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కేసీఆర్కి మనం ఘన స్వాగతం చెప్పాలి. పార్లమెంట్ ఎన్నికల పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వరుని గెలిపించాలని ఈ 3 నియోజకవర్గ ప్రజలు తహతహలాడుతున్న సందర్భంలో పెద్ద ఎత్తున స్వాగతం పలికే అవకాశం ఉంది, పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ గారికి ఈ మధ్యకాలంలో రొంటి ఏదైతే వెంక ఇరగడం అయినా కూడా ప్రజల మధ్యలో పోతున్నారు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మనం కూడా ఆ మీటింగ్లో కానీ ఎక్కువ ఎందుకు రావద్దు, ఘనస్వాగతం పలకాలి. తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్లేని కృషి వ్యక్తికి కేసీఆర్ గారికి స్వాగతం పలటానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఓకే, కేసీఆర్ రోడ్ షో కానీ మొత్తం కేసీఆర్ రావడం కానీ ఇది కొప్పుల ఈశ్వర్ కలిసి వస్తుందంటారా? కొప్పుల ఈశ్వర్ గారికి 100% కలిసి వస్తుంది. ఒకటేమో ఒక సౌమ్యుడు గతంలో ఎమ్మెల్యేగా, మేడారం ధర్మపురం ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశాడు. అన్ని ప్రాంతాలు సన్నిహిత సంబంధం, గోదావరికంలో సన్నిహిత సంబంధం, ధర్మపురంలో ఎమ్మెల్యేగా, దాని పెద్దపల్లిలో సొంత నియోజకవర్గం, ఈ ప్రాంతం అంతా సంబంధం కాబట్టి ఆయనకు పెద్ద ఎత్తున లాభం జరిగే అవకాశం ఉంటుంది ఈశ్వర్ గారికి. నలుగురు ఇప్పుడు మొత్తం మీద పార్లమెంట్ సెగ్మెంట్లో పూర్తిగా కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు పెద్దపల్లి పార్లమెంట్? ఇప్పుడు మొన్న గతంలో జరిగిన కరీంనగర్ పార్లమెంటు ఆనాడు అందరూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్, ఆదిలాబాద్ అందరూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్. అక్కడ బీజేపీ గెలిచిందా? మాకిప్పుడు మొన్న గెలవచ్చు. మొన్న గెలిచిన తర్వాత ఇందాక చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రభుత్వం ఏమి అమలు కాని హామీలు ఏది నెరవేర్చలేదు. డెఫినెట్గా వ్యతిరేకంగా ఓటేస్తారు. ఇది అంత గతంలో కూడా ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా పనులు చెబితే వితిన్ 2 నెలలు అప్పుడు రిజల్ట్ ఇచ్చారు. 95లో ఆనాడు టీడీపీ ఎన్నో హామీలు ఇచ్చి పని చెబితే వితిన్ 2 మాసాలనే ఆనాడు సమైక్య రాష్ట్రంలో కొన్ని 5-6 జిల్లా పరిషత్తులు, మండలాలు, గిన్నెలు బాగా పెద్ద వితిన్ 2 మంత్స్ జనవరి 5th నాడు 95లో ఎలక్షన్ అయితే, అసెంబ్లీ ఎలక్షన్ అయితే, మార్చి 22, 27 తారీఖు లోకసభ ఎన్నికలు అన్నాడు పెద్ద ఎత్తున నాడు కాంగ్రెస్ పార్టీ వచ్చేసినాడు. కారణం ఏంటి? వితిన్ 2 మంత్స్, ఇది 4 మాసాలు. డెఫినెట్గా వాళ్ళ మీద వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఇవాళ టీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా ఓటేస్తారు. అందులో ముఖ్యంగా కేసీఆర్ గారు 200 నుంచి 2000, 500 నుంచి 4000 పెన్షన్ చేశాడు, మా పెద్ద కొడుకు అనేది అందరి భావన ఉంది. డెఫినెట్గా అది సరిపోదండి. ఇంట్లో కూర్చున్న వాళ్ళకి నెలకు 4000, 2000 ఇస్తే అది సరిపోదు చెప్పండి. వాళ్ళు ఏమి ఇస్తలేదు కదా. ఒక నెల ఇంకా డుమ్మా కొట్టారు. రైతు బంధు ఇవ్వలేదు, రుణ మాఫీ చేయలేదు, 20,000 మహిళలకు ఇవ్వలేదు. ఇవన్నీ వాళ్ళు అన్నదే కదా. తర్వాత మహిళలకు మోపేడు అన్నారు, నిరుద్యోగ భృతి 4,000 అన్నారు. ఇవన్నీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి ఎందుకైతే చెప్పండి, కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ ఇవన్నీ చేయలేదు కాబట్టి రేపు మొన్న కాంగ్రెస్ పడ్డ ఓటు ఇలా టీఆర్ఎస్ పడతాయి. సెక్యులర్ స్టేట్గా కాపాడాడు, మత సమరస్యాన్ని కాపాడు, అల్లరి లేకుండా కాపాడు, క్లబ్లన్నీ బంద్ పెట్టాడు. అప్పుడు అవునా కదా చెప్పండి. కేసీఆర్కి ఎందుకే? కేసీఆర్ పార్టీ డెఫినెట్గా, కేసీఆర్ నాయకత్వం డెఫినెట్గా ఈశ్వర్ గారికి ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు కారు గుర్తు. సాయంత్రం 6 గంటలకు చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల నుంచి జనం భారీగా తరలి రానున్నారు. కేసీఆర్ సభను విజయవంతం
చేయగలుగుతారని దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగా చేశామని చెబుతున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్తో సత్యనారాయణ, 6 టీవీ, మంచిర్యాల జిల్లా.